పండుగ సందర్భంగా గోవధ జరుగుతుందంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రంగా స్పందించారు. వ్యవసాయానికి ఉపయోగపడే ఆవులు, ఎద్దులను వధించడం మహాపాపమని ఆయన అన్నారు. ఈ పాపం కేవలం వధించిన వారికే కాకుండా దేశంలోని ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడికి, వారి కుటుంబ సభ్యులకి కూడా తగులుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పాపం వారిని తలరాతలా వెంటాడుతుందని ఆయన హెచ్చరించారు. గోవధను ఎందుకు నిషేధించడం లేదని రాజా సింగ్ పార్లమెంట్ను ప్రశ్నించారు. గతంలో కొందరు సభ్యులు గోవధ నిషేధంపై ప్రైవేట్ బిల్లు పెట్టినప్పుడు మీరు ఎందుకు మద్దతు ఇవ్వలేదు, ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఎంపీలను ఉద్దేశించి అన్నారు. గోవులను చంపి తినేవారితో పాటు ఈ విషయంలో మౌనంగా ఉంటున్న ఎంపీలకు, ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఈ పాపంలో భాగం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పాపానికి గురి కాకుండా ఉండాలంటే రాబోయే పార్లమెంట్ సమావేశంలో గోవధను పూర్తిగా నిషేధిస్తూ చట్టం తీసుకురావాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గోవధను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నందునే గత 2-3 రోజులుగా అతను గృహ నిర్బంధనం చేశారని ఆరోపించారు. ఈరోజు బక్రీద్ ఉన్నది. బక్రీద్ సందర్భంలో మీరేం కోస్తారో అది మాకు అనవసరం, కానీ కావాలని మా గౌమాత పిల్లల్ని మంచి వ్యవసాయంకి పనికొచ్చే ఎట్లాంటి మంచి ఎద్దులని ఇవాళ మీరు కోస్తారు. అది చాలా పెద్ద నేరం, అది పెద్ద పాపం కూడా. ఆవులని చంపే పాపం, ఎవరు ఆవులని చంపుతారు కదా వాళ్ళకి ఎంత పాపం తలుగుతుంది, అంతే పాపం ఇవాళ యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఎంపీ పైన కూడా ఆ పాపం తలుగుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తలుగుతుంది. తరాలు ఆ పాపం మీకే ఫాలో చేస్తుంది. ఎవరికైనా మీరు ఫాలో చేస్తారు కదా, ఆ పండితులకి మీరు ఒక్కసారి కనుక్కోండి. ఎందుకంటే గోవధ నిషేధం కావాలి అని పార్లమెంట్లో ఎందుకు బిల్ పెడతలేదు? ఒకవేళ గతంలో కొంతమంది ప్రైవేట్ బిల్ వేసిన సమయంలో ఎందుకు మీరు సపోర్ట్ చేయలేదు? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇవాళ లాక్స్ ఆఫ్ గౌమాత పిల్లల్ని, మంచి ఎద్దులని ఈ బక్రీద్ సందర్భంలో చంపి తినేస్తారు. ఆ పాపం వాళ్ళకు 100% తలుగుతుంది. కానీ ఇవాళ నోరు మూసుకొని చాలా మంది లీడర్లు ఉన్నారు కదా, చాలా మంది ఎంపీలు ఉన్నారు కదా, ఆ పాపం వాళ్ళు కూడా తలుగుతుంది. ప్రతి ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఆ పాపం తలుగుతుంది. ఇది నేను కాదు, శాస్త్రం చెప్పిన మాటలే నేను చెప్తున్నా. అందుకోసం ఇట్లాంటి పాపానికి భాగస్వామ్యం కాకూడదు. అందుకోసం వచ్చే పార్లమెంట్లో గో హత్య నిషేధం పైన, గోమాతని రాష్ట్ర మాత చేయాలి, జాతి పశువుగా ప్రకటించాలని దాని గురించి ఒక బిల్ మీరు పెట్టాలి. ఆ బిల్కి ప్రతి ఒక్క ఎంపీ సపోర్ట్ చేయాలని నేను ప్రతి ఒక్క పార్లమెంటు సభ్యులకి నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం, మాకు హౌస్ అరెస్ట్ చేసినారు. దాదాపు 3-4-5 డేస్ నుంచి మేము హౌస్ అరెస్ట్లో ఉన్నాం. కానీ ఇవాళ పోలీస్ సెక్యూరిటీలో మంచి ఎద్దులని చంపేస్తున్నారు, రోడ్ పైన అమ్ముతున్నారు. ఇవాళ రేపు ఒక్క హిందూ కూడా రోడ్ పైన తిరగలేరు. ప్రతి ఒక్క చెత్త కుండీలో ఎద్దులు తలకాయ కనబడుతుంది, గోమాత పిల్లలు తలకాయ కనబడుతుంది. ఇంత పాపం మన భారతదేశంలో జరుగుతుంది, మన స్టేట్లో జరుగుతుంది. అందుకోసం ఈ పాపంకి ప్రతి ఒక్క వ్యక్తి సభ్యుడవుతారు, ప్రతి ఒక్క వ్యక్తికి ఈ పాపం తలుగుతుంది. ఏ వ్యక్తి గోహత్య గురించి ఎవరు మాట్లాడతారు కదా, ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క లీడర్కి, ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడికి ఈ పాపం తలుగుతుంది.